వెళ్ళిపోతున్నా. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా కానీ వాడు వస్తా. శ్రీరామ నారాయణ వస్తుంది. ఇప్పుడే తిన్నది వాళ్ళకి లేట్ అవుతుందని తినేయమన్నా, మీరు కూడా తినేద్దరు ప్రశాంతంగా. బాగున్నాను, వీడియో తీస్తున్నాను. ఏం తింటారా? పెట్టి నువ్వేం తినకుండా రావాలి కదా మరి. నేను చెప్పినా కదా నీకు బిర్యానీ చేస్తున్నాను. అయ్యో తింటా వాసన వస్తుందా? బాగా తినేసేయండి రమ్మంట. మూర్తి ఇక్కడ అరుపులా అక్క మీరు చెప్పండి. ఏమున్నాయి ఇవ్వాలి కాదు, లేదు కొనుక్కోవాలి మనం వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర రండి రండి, మేము కొంచెం మేము కొనుక్కుంటాం, ఎదిరించండి. ఇక్కడ అంటే ఈ వనస్థలి ఇప్పుడు మనకు అక్కడ హై రైజ్ అపార్ట్మెంట్స్ లో కనిపించండి వినిపించండి, ఈ కాలనీస్ లో వినిపిస్తుంది. మాకు అమ్మ వాళ్ళ దగ్గర అక్క బయట అరుగు ఉండేది. నాకు నా మ్యారేజ్ అయ్యే వరకు కూడా బయట పక్కన లతక్క ఉమక్క అని ఉండేవాళ్ళు. వాళ్ళందరూ మేమంతా సాయంత్రాలు అయితే అరుగు మీద కూర్చొని ముచ్చట్లు. ఎంత బాగుండేది. ఇప్పుడు ఎవరు పక్కింటోడు బయటికి రాదు, కనపడరు. వంతులు నీళ్లు 2 బిందెలు పట్టుకోవాలి. అప్పుడు ఇంట్లో నీళ్లు లేకుండా, నల్ల కనెక్షన్ లేకుండా మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో అయితే 2 బిందెలు పట్టుకోవాలి ఒక్కొక్కళ్ళం. ఇంకా అట్లా మద్రసాకు కూర్చునేది ఇట్లనే. మద్రసాకు కూర్చునే ఇంకా అందరూ అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు పాపం అందరు. ఇంకా అట్లా 2 బిందెలు పట్టుకొని వచ్చి పట్టుకునేది, లోపల పోసుకునేది. చాలా నీళ్ళు సాన పట్టేవాడు చక్కగా ఇంటికి వచ్చి. ఇప్పుడు నేను ఎంత మిస్ చేస్తాను, కొత్తది కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే మనం ఫ్లాట్స్ లో ఉంటే పైన ఉంటాం, మనకి కింద ఎవరు వస్తారో తెలియదు, వినపడదు. ఫస్ట్ వాళ్ళు వచ్చింది కూడా తెలియదు. అసలు ఏమన్నా కళ అప్పటి నుంచి గమనించట్లేదు. ఇలా అంటున్నా నేను చూడట్లేదు.
పైకి కాలు పెట్టుకోండి పైకి తెచ్చండి. బాగుంది డిజైన్ బాగుంది. చంద్రముఖియా ఇదే చూడండి. అవన్నీ ఆవిడ చంద్రముఖియే, ఆవిడ చూడమ్మా. అవన్నీ అబ్దుల్ నగర్ అల్లాది కానీ అది చూడు ఎంత బాగుంది మరి. నీకు నచ్చదు నచ్చదు ఎంత పడుతుందా అక్క? హెయిర్ కంట తడుతుందా? తట్టదు. అవునా? ఇది చంద్రముఖి లాంటిది కాదమ్మా, అదే డిజైన్ వేరు. చంద్రముఖి కానీ కొంచెం ఇదేదో చేతులనే ఉందేమో మరి నాకు తెలియదు. చాలా బాగుంది అక్క. నేను మార్చాలి నెక్స్ట్. మీ డిజైన్ చూస్తాను. బాగుంది కానీ నిండుగా ఉంది. సైడ్ పెండెంట్ వేసుకోండి మీరు మారిస్తే. కానీ రౌండ్ దానికి పెండెంట్ చిన్నది ఏదన్నా చిన్నది పెండెంట్ వద్దులే అక్క, మనం అంటే ప్లెయిన్. లేదా రింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న రౌండ్, ఇక్కడ ఒక చిన్న రౌండ్, అంతే. రౌండ్ గోల్డ్ వే వస్తున్నాయి, గోల్డ్ బాల్స్ గోల్డ్ బాల్స్ చిన్న మామూలుగా తీయను కదా, మీకు తెలుసు కదా. ఇప్పుడు మోక్షాలు అంటే బలవంతంగా నేను మామూలుగా తీయను కదా. సో కొన్నిటికి మరి ఇప్పుడు స్టోన్స్ వేయించుకున్నా, ఆ వేసుకునే స్టోన్ ని బట్టి పచ్చలు వేసుకుంటే ఇక్కడ ఉన్న మ్యాచ్ అవ్వని ఇంకా అప్పుడు మీరు అదే ఉన్నాను చిన్నది రౌండ్ డైమండ్ రౌండ్ ఇది వేసుకుంటే ఇక్కడ అలా అలా ఉంటుంది. అది కంప్లీట్ రౌండ్, కంప్లీట్ రౌండ్. ఒకటి చిన్నది మెడలో చిన్నది వేసుకోకపోయినా సరే ఇది అందంగా ఉంటుంది. ఇంకా ఆ చైన్ లో వచ్చినట్టే వేస్తారు వాళ్ళు. వాళ్ళు నిజంగా మీకు బాగుంది. కళ్ళ తల మెరుస్తున్నారు, కళకళ్ళు ఆడుతున్నారు. మళ్ళీ ప్రేమ ఇంత మంది రావట్లేదా? వాళ్ళు అసలు జనరేషన్ మార్చేశారు కదా. అంత మార్చేది. ఈ జనరేషన్ కి అమ్మవారు కనపడదంట, ఆ జనరేషన్ కి అప్పుడైతే బాగా ఎంత బాగుండేదో అసలు ఇట్లా అమ్మవారు అమ్మకి నేను చెప్పలే వచ్చినట్టు అప్పుడే. నేను అంటే నాకు ఇష్టం అసలు అమ్మవారి గెటప్ లో పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని భలే ఉంటది. భలే ఉండేది. రోజు చూస్తాను నేను 2 నెలల నుంచి. అలాగే పెద్దగా చేసుకుని వచ్చేది. ఆ సీరియల్ మనకి ఫేవరెట్ కదా. చూడడం లేదు కానీ లేకపోతే అప్పటి వరకు చూసేదాన్ని. పిల్లలు కూడా అసలు మాకు ఆ ఫేవరెట్ మాకు. కూర్చొని చూస్తారు. అయ్యో టెడ్డీకి ప్రేమైంది వాడు ఒక్కడు. వాడు నేను అంటాడు సీరియల్ చూస్తారు. అత్త నీకు అదొక్కటే చూస్తాను. వాడు రాత్రి అమ్మతో కూర్చొని సీరియల్ చూసే పడుతున్నాడు. వాడు సీరియల్ చూడడం ఏంటి? లేదక్క, ఆ సీరియల్ అంటే సీరియల్ మాత్రం చాలా మంది ఉన్నారు దానికి ఫాలో. అవును అవును నాకు చెప్పేవాళ్ళు. నలుగురు పిచ్చి అనేవాళ్ళు ఉదో 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 ఉదో. అవును మీరంటే కూడా బాగా. ఇప్పుడు చూస్తారేమో గుర్తుపడాలి పట్టాలి. కాదు నాకు ఇలా అంటుంటే బిర్యానీ వాసన వస్తుంది.